నమస్తే, మీ పేరు? కిరణ్ అండి. ఏం చేస్తారు బ్రదర్? నేను సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి, మార్కెటింగ్ ఫీల్డ్. ఎక్కడ ఏరియా బ్రో? గాజువాక మార్కెట్. బ్రో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మీ గాజువాక నియోజకవర్గంలో ఈసారి పల్లా శ్రీనివాసరావు గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి గుడివాడ అమర్నాథ్ గారు పోటీకి వస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు వస్తే మీ గాజువాక నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని అనుకున్నారు? ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అసలు? యాక్చువల్గా మెయిన్గా కాన్సెప్ట్ చూసుకుంటే రోడ్స్ అవి బాగాలేవండి మా సైడ్. అంటే మొన్న వేసారు, రీసెంట్గా ఎలక్షన్ దగ్గరికి వస్తుందనగా. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీ నాగిరెడ్డి గారు ఉన్నారు. నాగిరెడ్డి గారిని ఇప్పుడు ఆపేసి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారికి ఇస్తున్నారు. పోటీ అయితే ఉంటుంది, అంటే ఎక్కువ శాతం తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతను చూశారు. ఇప్పుడు అంటే రోడ్లు అవి సరిగ్గా పట్టించుకోకపోవడం, అంటే తను ఉన్న ఏరియా కాబట్టి తను ఉన్న ఏరియాలో తను బాగా చేసి ఉంటే ఇంకా బాగుండు, బాగా చేస్తాడని ఒక నమ్మకం మీద లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేశారు. మీకు ఐడియా ఉండి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినా సరే, అంతటి స్థాయి వ్యక్తి పోటీ చేసినా అతని మీద నెగ్గారంటే ఎంత హోప్ ఉంటుంది మనకి, మన ఏరియా కదా బాగా చేస్తారని. చేయకపోయేసరికి చాలామంది కొంత డిసప్పాయింట్ అయ్యారు. అతను బ్రదర్ అంటే ఇక్కడ వైజాగ్ని ఐటీ హబ్గా చేస్తామని హామీ ఇచ్చారు కదా, ఈరోజు ఐటీ పరంగా డెవలప్ ఏమైనా అయిందంటారు ఈ 5 ఏళ్ళలో? ఏంటి అసలు ఈ 5 ఏళ్ళలో పెద్దగా అయితే ఏం డెవలప్మెంట్ లేదండి నా వరకు. డెవలప్మెంట్ అంటే ఆ సంక్షేమ పథకాలు ఇస్తే డెవలప్మెంట్ అంటే అది డెవలప్మెంట్ వరకు డెవలప్మెంటే, సంక్షేమ పథకాలు కాదు కావాల్సింది. ఇప్పుడు ఈ రోజుల్లో టైంకి జీతాలు పడట్లేదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. 1వ తారీఖు రాని అవసరం 10వ తారీఖు వస్తుంది. మార్కెట్ సర్కిల్, నేను మార్కెట్ ఫీల్డ్ కాబట్టి నాకు అన్నీ తెలుస్తుంది. మ్యాక్సిమం సర్క్యులేషన్ లేదు, మనీ ఇసుక పరంగా కూడా ఆగిపోయి. ఇప్పుడు వైజాగ్ చేసేస్తాం రేట్ చేశారు. ఇప్పుడు అంటే ఇప్పుడు తండ్రి మొదలు పెట్టింది కొడుకు పూర్తి చేసినా కొడుకు పేరు వస్తుంది. అలాగా చంద్రబాబు నాయుడుకి మొదలుపెట్టింది ఇతను పూర్తి చేసి ఉంటే ఇతనికే పేరు వచ్చినేమో. నేను యాక్చువల్గా నేను వేరే ఇతను వస్తే నేను అనుకున్న 150 సీట్లు వచ్చాయి కదా, ఇతను బాగా చేస్తారు, ఇంకా బాగా అయిపోద్ది మన డెవలప్ ఏకపోతే దాన్ని అంటారు కదా, అలాగా డెవలప్ అయిపోద్ది అనుకున్నాను. కానీ అతను సంక్షేమ పరంగా వెళ్ళిపోయారు. కానీ ఉద్యోగాలు కానీ సంవత్సరం జాబ్ క్యాలెండర్స్ ఇవన్నీ తీస్తానన్నారు, పెద్దగా ఏం లేవు. మా వరకు చాలామందికి నిరాశే. మరి చూడాలి ఎంతవరకు. మరి పల్లెటూరు సైడ్ అతనికి మొగ్గుంది కాబట్టి. బ్రదర్ అంటే ఇక్కడ వైజాగ్ అంటేనే ఈ విశాఖ రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ కానీ గుర్తొస్తూ ఉంటాయి. ఈరోజు వీటన్నిటి మీద కానీ గతంలో ఉన్న ఎంపీ ఎంఈవి సత్యనారాయణ గారు ఆయన ఏమన్నా అభివృద్ధి కోసం ఏమైనా ప్రయత్నించారంటారా? ఏంటంటే అది చాలామందికి ఓపెన్ సీక్రెట్ అండి. దీన్ని అంటారు ప్లాంట్ ఇక్కడ ఆఫీస్ ఇంకెక్కడో కడతామంటే ఇన్ని వేల ఎకరాలు ఏటైపోతాయండి. ఇదంతా దాని గురించి ఎవరు మాట్లాడలేదండి. తెలుగుదేశం వాళ్ళు కొంతవరకు మొన్న పోటీ చేశారు, పోరాడారు. కానీ అది ఎంతవరకు ఫలితం ఉంటుందో నాకు తెలియదు. అదైతే పూర్తిగా డిసైడ్ అయిపోయిందని అనుకుంటున్నాము. కానీ వీళ్ళు ఎవరో ఏం మాట్లాడలేదండి. వాళ్ళు ఎవరో ఏం మాట్లాడలేదండి. పక్కన మా నాగిరెడ్డి గారు మాట్లాడలేదు. బ్రో ఏంటి మరి ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులుగా వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థులుగా ఈరోజు టీడీపీ తరపు నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. సో అంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే ఇక్కడున్న సమస్యల మీద, ఏదైతే రైల్వే జోన్ విషయం కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఇక్కడికి రావాల్సిన ఉత్తరాంధ్రకు రావాల్సిన నిధుల విషయంలో కానీ గట్టిగా ఫైట్ చేయగలరా అని అనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నా వరకు అంటే వీళ్ళని ఆల్రెడీ చూసాం కాబట్టి భరత్ గారు వస్తే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడగల, మొన్న కూడా చూసాను, మాట్లాడగల సత్తా ఉంది. కొంచెం ఆల్రెడీ మనం వెనకబడి ఉన్నామని ఒక ఆలోచనలో ఉంది కాబట్టి మన రాష్ట్రం కొంచెం గట్టిగా ఫైట్ చేసి తెచ్చుకోగలరు ప్రతి అవకాశాన్ని అనేసి హోప్. వీళ్ళు బాగా చేస్తారని వాళ్ళు చేయలేదని వెలిగిచ్చాం, వీళ్ళు చేయలేదని ఇంకోళ్ళకి వెళ్తుంది. హోప్ బాగా చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు వస్తే బాగుంటుంది, అతను వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. బ్రదర్ ఏంటి మరోపక్క గంజాయి వాడకం పెరిగిందని చెప్పేసి చాలా వస్తున్నాయి ఆరోపణలు, ఏం చెప్తారు? అన్నీ ఉన్నాయి బ్రో, కాకపోతే కొంచెం ఎక్కువ పెరుగుతూ వస్తున్నాయి. అంటే అరికట్టాల్సింది పోయి పెరుగుతూ వస్తున్నాయి. ఇది మంచిది కాదు యూత్కి కానీ దేనికి కానీ. అలా పెరుగుతూ వస్తున్నాయి. దానివల్ల చాలా ఎఫెక్ట్, మన యూత్కి చాలా ఎఫెక్ట్. నా నెక్స్ట్ జనరేషన్ పాడవుతుంది, చాలామంది పాడయ్యారు. అలా కొంచెం అరికడితే బాగుంటుంది. కొంతవరకు చేశారు. ఇప్పుడు ఇలా పార్క్స్ అనగా కొన్ని చేశారు. ఇప్పుడు నాడు నేడు జగన్ గారు చేసిన దాంట్లో నాడు నేడు నాకు కొంచెం ఇష్టం. ఫంక్షన్ అనేది ఇంటికి వెళ్ళి ఇవ్వడం ఇష్టం. అలాగా కొంచెం బాగా ఉపయోగపడే వాటి మీద దృష్టి పెట్టి ఉంటే, ఇప్పుడు తను స్టార్ట్ చేసిన అమరావతి కానీ కంటిన్యూ చేసి కట్టేసి ఉంటే, అది పోలవరం మీద కొంచెం దృష్టి పెట్టి ఇలా మేజర్ ఇష్యూస్ మీద చేసి ఉంటే మేబీ వాళ్ళకే వచ్చును. డబ్బులు ఇస్తే అవ్వదు అనేది ఇప్పుడు మారుతుంది. థ్యాంక్ యూ. మీ పేరు? లక్ష్మీనారాయణ. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్. కమర్షియల్ ట్యాక్స్. సరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ వైజాగ్ నార్త్ ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ నుంచి, వైసీపీ నుంచి కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే మీ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుద్దని అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు సార్? ఎవరు పెట్టిన ఇప్పుడు ఇంతవరకు 5 ఏళ్ళు వైసీపీ ఒకసారి అని చెప్పి అన్నారు. వైసీపీ ప్రభుత్వం చూసాం. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి ఏమీ లేదు, ఇదేమీ లేదు, అంతా జగనే. ఆయన ఏమంటే ఇదే సంగతి. ఈయన పని ఏంటంటే
అంత అప్పు తెచ్చుట పంచుట, అంతకంటే ఇంకేమీ లేదు. అడ్మినిస్ట్రేషనే లేదు, పరిపాలన అంటే ఏమీ లేదు. ఎంతసేపు ఇప్పుడు అలా రాజధాని అన్నాడు, 3 రాజధానులు చేశారు. ఆడ హైకోర్టు ముట్టుకే పెట్టి ఆపుతున్నా కూడా ఆయన 3 రాజధానులు అంటున్నాడు. కానీ అసలు ఈ రాజధాని ఇది అమరావతి పేరు ఫిక్స్ చేసినప్పుడు ఈ వైసీపీ ఈ జగనే సంతకం పెట్టారు. మళ్ళీ దాన్ని ఇది చేసి అంతవరకు చేసిన 5 ఏళ్ళు 3 ఏళ్ళు అమరావతి మీద ఎక్స్పెండిచర్ పెట్టారు. దాన్ని వదిలేసి దాన్ని బుగ్గిపాలు పెట్టేసి దాన్ని ఏమి చేయకుండా ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి ఇక్కడ ఇది కట్టారు. ఇప్పుడు మనకి రాజధానే లేకుండా పోయింది. మన రాజధాని అంటే ఏది చెప్పుకోలేకపోతుంది. సరే, అంటే ఈ రోజున ఎంఈవి ఫ్యామిలీ మొత్తం కిడ్నాప్ అయింది 1 year బ్యాక్ అని చెప్పి చాలా చూసాం మనం. అంటే ఎలా అనిపిస్తుంది సార్ ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అవ్వడం అనేది? అదంతా పొలిటికల్ డ్రామా అండి, మనం ఏం చేయలేము. అదంతా రాజకీయ కక్షలు ఉన్నాయి, దాని మీద వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనకేం తెలియదు. మేమేమో ఊరికి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిపోయాం, హ్యాపీగా అదే సీనియర్ సిటిజన్లా గడుపుతున్నాం. మాకెందుకు ఆ పాలిటిక్స్? మీరు అడిగారు కాబట్టి మేము ఏదో ఉన్నదాన్ని బట్టి చెప్తున్నాం అంతే. సార్, మరి మీరు యువత పరంగా ఎలా ఉందంటారు? ఈ ప్రభుత్వంలో చూశారు కదా, 5 ఏళ్ళ నుంచి కూడా వాలంటీరు సచివాలయ ఉద్యోగాలు అని అంటూ వస్తున్నారు. మరి ఇంకేదన్నా ఉద్యోగాల విషయంలో ఏమైనా డెవలప్మెంట్ చేశారంటారా? ఏంటి అసలు? ఏం లేదు కదా, ఆయన ఆ ఉద్యోగాలు బోల్డ్ ఇచ్చామని చెప్పి అంటున్నాడు. ప్యారలల్ గవర్నమెంట్ నడిపాడు. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్, రిజిస్టర్ అవి అన్ని హక్కులు వాళ్ళకి ఇచ్చేసి ప్రతిదీ హక్కు ఇచ్చేసి ప్యారలల్గా నడిపించాడు. అన్నీ ఇచ్చేసి సచివాలయం ద్వారా చేయించడం వల్ల ఏమైంది, ఇప్పుడు మొత్తం ఇన్ఫర్మేషను ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఏంటంటే అది నష్టమే కానీ అసలు సిటిజన్స్కి నష్టమే కానీ దానివల్ల సచివాలయం వల్ల ఉపయోగం అయితే ఏమి లేదు. సార్, మరి ఓవరాల్గా ఈ ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు? ఏం చెప్తారు? కొంచెం తగ్గగానే ఉంటాయి. సార్, మీ పేరు? నా పేరు భాస్కర్ రావు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఓకే. సరే, ఎక్కడ సార్ మీది? ఇక్కడ వైజాగ్ ప్రెసిడెంట్. వైజాగ్. సరే, ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి దగ్గరలోనే ఉన్నాయి, ఇంకా దాదాపు 20 రోజులు అనుకుంటా. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థులుగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఇక్కడున్న సమస్యల మీద పార్లమెంట్లో ఎవరు గట్టిగా ఫైట్ చేయగలరు అని అనుకుంటున్నారు? అసలు ఏం చెప్తారు? అంటే యంగ్ కాబట్టి భరత్ చేయొచ్చు, చేసిందికి అవకాశం ఉంది. ఈమె ఇంతకుముందు ఎక్స్-ఎంపీ, ఈమె కొద్దిగా అనుభవం ఉండొచ్చు, కానీ ప్రజెంట్ యంగ్ తలగా దీంట్లో చేస్తుంది అది టీడీపీ. సార్, ప్రధానంగా ఇక్కడ వైజాగ్లో ఐటీ హబ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు కదా. మరి ఐటీ సెజ్లో లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము, గ్లోబల్ సమ్మిట్ పెట్టి 13 లక్షల కోట్లు పెట్టుబడులు చేయించుకున్నామని చెప్పారు. మరి ఎంతవరకు వచ్చింది అంటారు? ఎంతవరకు డెవలప్ అయింది అంటారు? ఏం చెప్తారు? ఏమి డెవలప్ అనేది ఏం లేదండి అసలు. యాక్చువల్గా ఎక్కడ డెవలప్, ఐటీ హబ్ ఏంటి ఎక్కడది ఎలా ఉంది అలాగే ఉంది, ఏమీ డెవలప్ లేదు అది. సార్, అదే సార్, మరి చివరిగా ఈరోజు ప్రభుత్వం అంటే ఏదైనా సరే సంక్షేమం అభివృద్ధి ఉండాలంటారు. ఈరోజు సంక్షేమమే లక్ష్యం అంటూ కూడా వెళ్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఏమంటారు? అది సంక్షేమం అయితే ఇది కాదు సార్. సంక్షేమం చెప్పండి, డెవలప్మెంట్ ఎలా ఉంటుందండి? అసలు ఒక రోడ్స్ కానీ ఒక ఇది కానీ డెవలప్మెంట్ ఉంటే కదండి సంక్షేమం అవుతుంది. ఈరోజు ఏంటంటే ఇండస్ట్రీ ఇది పడిపోయింది, ఏంటి మన డెవలప్మెంట్ అన్నీ పడిపోయాయి. మీకు కన్స్ట్రక్షన్స్ అసలు యాక్చువల్గా మీకు వర్కులు లేవండి డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ వర్కులు లేవు. అంతా ఇదే ఓన్లీ ఫర్ సంక్షేమం తలుగా దెబ్బడి తలుగా పంచడం వల్ల మొత్తం అంతా పడిపోయింది. వాళ్ళకి ఫ్రీ తలుగా అమౌంట్ వచ్చి జోబులో పడుతుంది, వాళ్ళు ఇంకేం ఇది లేదు. ఈ గవర్నమెంట్ కూడా అంతా పంచడానికే ప్రాధాన్యత ఇచ్చింది, కానీ మీకు డెవలప్మెంట్కి ఏమీ ప్రాధాన్యం ఇవ్వదు. సరే, అంటే గతంలో వైజాగ్ అంటేనే డెస్టినీ ఆఫ్ సిటీ అని అంటారు. మరి ఈరోజు గంజాయిగా హబ్గా మారిపోయింది వైజాగ్ అని చెప్పేసి ఇలాంటి వార్తలు వస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అది ఏంటంటే మరి పాలిటిక్స్ అంటే గంజాయి హబ్ అంతా ఇదండి. అది విశాఖ మరి అవి మన దీని దాకా పాలిటిక్స్ అనేది